హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఊహించని కలహాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తున్నదా? కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే నేత్ర మరియు ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం మీకు అసలు పనికిరాదు. ఇక ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే రుణ ఒత్తిడిలను కూడా ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించకండి. అలాగే వివాహ సంబంధ విషయంలో కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినా వారి వల్ల ఆర్థిక నష్టం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. చెప్పుడు మాటలు వినకండి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ వివాదాలు చికాకు పరుస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఈరోజు వ్యయ ప్రయాసాలతోనే గడపవలసి వస్తుంది. బంధుగణంతో తగాదాలను నెలకొనవచ్చు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కుటుంబంలో చికాకులు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్వాములతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనుకున్నది సాధించేందుకు అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి వివాదాలు అనేవి నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు వినాయకుణ్ణి ఆరాధించడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.